నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. దుబాయ్ అంటే మన పక్కనే ఉన్న ఊరు. అవునండి. కొంచెం అనుకుంటే వెళ్ళొచ్చేయగలచ్చు, అంటే అఫోర్డ్ చేయగచ్చు. బట్ ఒకసారి మనం దుబాయ్ వెళ్ళిన తర్వాత ఒకేసారి అన్ని ప్లేసెస్ కవర్ చేయడం కొంచెం కష్టం, బట్ వెళ్ళి వస్తూ ఉండొచ్చు. కాబట్టి సో మన ప్రియారిటీని బట్టి కొన్ని ప్లేసెస్ చూసి వస్తే బెటర్ అని చాలా మంది దగ్గర వింటూ ఉన్నాం. సో దుబాయ్ టూర్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా మీరు అన్నట్టు వెళ్ళి వస్తా రావచ్చు, కానీ ఏంటంటే ఆ ఎఫర్ట్ చేసుకోవాలి కదండి. సో అందువల్ల ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నీ కవర్ చేసేస్తుంది. ఓహో, ఎన్ని డేస్లో? 4 nights 5 daysలోనే. సో మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దుబాయ్లో అన్నీ కవర్ చేసుకొని వస్తాయి 5 daysలో. సో దుబాయ్ మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 flights దాకా ఉన్నాయి డైరెక్ట్ ఫ్లైట్స్, డిఫరెంట్ ఎయిర్వేస్. సో ఓన్లీ 3.5 hours జర్నీ మాత్రమే. అదే మనం పక్కనే ఉంది అనిపిస్తుంది. ప్లస్ అందులో ఏంటి డాక్యుమెంటేషన్కి వీసాకి పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకుంటే మాత్రము తొందరగానే వెళ్ళి రావచ్చు. సో దుబాయ్ ఏంటంటే అది ఒక పార్ట్ ఆఫ్ ద యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు కంట్రీ మొత్తాన్ని. దాంట్లో ఫైనాన్షియల్గా క్యాపిటల్ దుబాయ్ అంటారు. సో ఈ మెయిన్ వీళ్ళేంటంటే నేను నెంబర్ 1 కంట్రీలో ప్లస్ వరల్డ్లో ఏ అట్రాక్షన్ ఉన్నా కూడా నాది నెంబర్ 1గా ఉండాలి. అది హైట్ తీసుకోండి, లేకపోతే లెంగ్త్ తీసుకోండి, ఐలాండ్స్ తీసుకోండి, ఏదైనా కానీ దుబాయ్ అంటే నెంబర్ 1 అనేది వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్. వాళ్ళ విజన్ కూడా అంతే ఉంటుందండి. వాళ్ళ విజన్ కానివ్వండి, ఆ టైం పీరియడ్ ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో ఆ టైం పీరియడ్లో కంప్లీట్ చేస్తారు. సో అలా అని చెప్పి తొందరగా ఏదో క్వాలిటీ లేదు, చక్కగా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్ని అట్రాక్షన్స్ కూడా. అన్నీ నెంబర్ 1 అండి. మనం వెళ్ళి చూసే ప్లేసెస్ అన్నీ కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 అయినటువంటి ప్లేస్లు. అది మీరు బుర్జ్ ఖలీఫా తీసుకోండి. ఈ బుర్జ్ ఖలీఫా వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్, ఆల్మోస్ట్ 828 meters ఉంటుంది. మీరు ఎన్నో ఫ్లోర్ వరకు పట్టుకెళ్తారు? 124th floor వరకు వెళ్తామండి. అది టోటల్ ఉండేది 156. దాంట్లో 124 and 25 అబ్జర్వేటరీ డెక్ ఉంది. 360 degrees వ్యూ, దుబాయ్ 360 degrees వ్యూ ఉంటుంది. దాని ఎంట్రీ టికెట్స్ ఇస్తాము. ఈ 4 nights 5 days కూడా మన ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి 97,500. 1 lakh, less than 1 lakh ఇంక్లూడింగ్ అన్ని పాసెస్. ఎస్, అవునండి. సూపర్ కదండి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రా మన పాకెట్ లో నుంచి ఏం పెట్టుకోవాలి ఎక్సెప్ట్ షాపింగ్. దుబాయ్ అంటేనే షాపింగ్ ప్యారడైజ్. సో 97,500లోనే మీకు ఫ్లైట్ టికెట్స్, వీసా, స్టార్ హోటల్ మన అకామిడేషను, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఎస్, ట్రాన్స్పోర్టేషన్, మనం చూసే అట్రాక్షన్స్ యొక్క అన్ని ఎంట్రీ టికెట్స్ అండి. సో నేను ఇప్పుడు చెప్పినట్టు నెంబర్ 1 ప్లేసెస్ బుర్జ్ ఖలీఫా కానివ్వండి, మెరికల్ గార్డెన్, తర్వాత లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్ పామ్ జుమేరా, అది తర్వాత మనకి డిన్నర్ క్రూజు. దుబాయ్ వెళ్తే ఖచ్చితంగా క్రూజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయాల్సిందే. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవునండి. ఎక్కడ చూసినా ఏంటో దుబాయ్ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ప్లస్ వాళ్ళ క్రీక్ అంటారండి. యాక్చువల్గా ఆ క్రీక్ కూడా రెండు నగరాలు ఉంటాయి అన్నమాట. అంటే బరు దుబాయ్, దేరా దుబాయ్ అంటారు. రెండు మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది. మంచి లైటింగ్స్, బిల్డింగ్స్, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. డిన్నర్ చేసే టైంలో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి దాంట్లో. ఆ డిన్నర్ కూడా టిపికల్ అరబిక్ డిన్నర్ అనమాట. మన అందరం ఇండియన్ రెస్టారెంట్స్ చూసి ఉంటాం. అదే అరబిక్ డిషెస్ మనకి తెలుసు. అరబిక్ అనేది మనకు రెగ్యులర్గా పేరు వింటానే ఉంటాం. అరబిక్ డిషెస్తో ఉంటాం. ప్లస్ డెజర్ట్ సఫారీ, వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వెంచరస్ యాక్టివిటీ డెజర్ట్ సఫారీ. ఆ డెజర్ట్ సఫారీలో కూడా మనము 4-wheel drive కార్లో శాండ్ డ్యూన్స్ మీద బ్యాషింగ్ చేస్తాం. శాండ్ డ్యూన్స్ మీద మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ వరకు తీసుకెళ్తారు, కార్లో క్యాంపుకి తీసుకొచ్చేస్తారు. మేము అట్లా కాదు. ఆ 4-wheel drive మన దగ్గరికే వస్తాయి. మన అందరం దాంట్లో 6 to 7 members అకామిడేట్ అవుతాం. దాన్ని ఆ శాండ్ డ్యూన్ మీద మన కార్లు కాస్త ఇసుకలో వెళ్తేనే ఆగిపోతూ ఉంటాయి. అలాంటిది అంత హ్యూజ్
హిల్స్ లాగా ఉంటాయి డ్యూన్స్ కూడా. ఆ డ్యూన్స్ మీద బ్యాషింగ్ చేసిస్తాం. సో కంప్లీట్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. మోస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీ అన్నమాట. సో అది మనకి ఇంక్లూడ్ ఉంటుంది. తర్వాత అబుదాబి, క్యాపిటల్ ఆఫ్ యుఏఈ అబుదాబి సిటీ టూర్కి వెళ్తాం. అబుదాబి సిటీ టూర్లో కూడా మనకి షేక్ జాయద్ మాస్క్ అని ఉంది. తాజ్మహల్కి 10 times బ్యూటిఫుల్గా ఉంటుంది. అంత మార్బెల్ వండర్ఫుల్ అనమాట అది. తర్వాత అలానే అరబ్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెంపుల్ ఉంది. సో బిగ్గెస్ట్ BIPS వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టెంపుల్ కూడా మనం విజిట్ చేస్తాం. సో ఇవన్నీ అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్, మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్. ఎన్ని డేస్ అన్నారు? 5 days లో. 5 days లో. సో మనము ఇక్కడ నుంచి బయలుదేరి ఫ్లైట్ లో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ డే రోజు డిన్నర్ క్రూజ్ చూసుకుంటామండి. ఫస్ట్ డేనే చాలా హ్యాపీగా మనము బాగా రిలాక్స్ అవుతాం. సెకండ్ డే రోజు దుబాయ్ సిటీ టూర్లో ఈ అట్రాక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఇది పామ్ జుమెరా కానివ్వండి, తర్వాత దుబాయ్ సిటీ యొక్క మెయిన్ రోడ్స్ షేక్ జాయద్ రోడ్ అంటారు. అది దానికి సంబంధించిన హిస్టరీ అంతా మన గైడ్స్ చక్కగా వివరిస్తూ ఉంటారు. మనతో గైడ్ ఉంటారు. తర్వాత జుమెరా బీచ్ అని ఉంటుంది. సో తర్వాత బుర్జ్ అల్ అరబ్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద 7-star హోటల్. సో దాని దగ్గర ఫోటో స్టాపు అవన్నీ చూసుకుంటా ఆ డెవలప్మెంట్, ఆ దుబాయ్ అయిన డెవలప్మెంట్ అంతా కూడా మనకి ఈ సిటీ టూర్లో వచ్చేస్తుంది. ఎలా డెవలప్ అయింది అసలు. మనకి అంతకుముందు మన కరెన్సీని దుబాయ్లో వాడేవాళ్ళు. ఇండియన్ రూపీ దుబాయ్లో లిటరల్గా వాళ్ళు ఎక్స్చేంజ్ అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఇంత అద్భుతంగా డెవలప్ అవటం, వాళ్ళ విజన్, కింగ్ విజన్, ఇవన్నీ కూడా చక్కగా మనకి గైడ్ వివరిస్తూ ఉంటారు. చూసుకున్న తర్వాత మనం బర్జ్ ఖలీఫా మీరు అన్నట్టు 124th floorకి లిఫ్ట్లో అక్కడికి వెళ్తాం. ఆ లిఫ్ట్ అనేది వండర్ అండి. ఆ లిఫ్ట్లో ఉన్న ఫీలింగ్ కాదు, మనం అరే అప్పుడు పైకి వచ్చామా అనిపిస్తుంది. ఓన్లీ 50 seconds మీరు 1 minute, less than 1 minute మీరు 124th floorలో ఉంటారు. అదొక అద్భుతం. సో అంత ఫాస్ట్, అరే మనం కింద ఉన్నామే అనిపిస్తుంది. నిజంగా ఆర్టిఫిషియల్గా ఏమైనా క్రియేట్ చేశారేమో పైకి అని చెప్పేసి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 1/2 hour 1 hour మనం స్పెండ్ చేస్తాం పైన. సో అక్కడ ఆ 360-degree వ్యూస్ దుబాయ్ మొత్తం కనపడుతుందండి. దుబాయ్ మొత్తం చక్కగా. యాక్చువల్గా అక్కడ మనకి నైట్ టైం చూస్తే బాగుంటుంది అంటారు కాబట్టి, నైట్ టైమ్ లేదంటే డే టైం ఎప్పుడైనా కానీ బాగుంటుందండి. అది ఉండేది ఒక దుబాయ్ మాల్లో ఉంటుంది. ఆ దుబాయ్ మాల్లో నడుచుకుంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అనమాట ఆ దుబాయ్ మాల్. అది చూసుకొని బర్జ్ ఖలీఫా చూసుకుంటాం. థర్డ్ డే రోజు మనం అబుదాబి వెళ్ళొస్తాం. అబుదాబి క్యాపిటల్ ఆఫ్ యుఏఈ. సో ఆల్మోస్ట్ అది మనకి 150 kilometers దూరంలో ఉంటుంది. బట్ డ్రైవ్ మనకు ఓన్లీ 2 hours. ఎస్, అంత స్మూత్గా ఉంటాయి రోడ్స్, నో ట్రాఫిక్, నో సిగ్నల్స్. మీరు దుబాయ్లో స్టార్ట్ అయ్యి అప్ టు అబుదాబి వెళ్ళే వరకు కూడా సిగ్నల్స్ అనేవి ఉండవు. వెళ్ళిపోవడా. అందుకని ఆల్మోస్ట్ వాళ్ళు 120, 140 వరకు స్పీడ్ మెయింటైన్ చేస్తారు. 2 hours మనం అక్కడ రీచ్ అవుతాం. సో రీచ్ అయిన తర్వాత మనం అబుదాబి సిటీ టూర్కి వెళ్తాం అన్నట్టు. షేక్ జాయద్ రోడ్డు, తర్వాత షేక్ జాయద్ మాస్క్, తర్వాత ఈ BIPS టెంపుల్, ప్లస్ అక్కడ ఫెరారీ వరల్డ్ అని థీమ్ పార్క్ ఉంది. ఫెరారీ కార్స్ అది ఫోటో స్టాప్ ఉంటుంది. ఇవన్నీ చక్కగా అబుదాబి సిటీ టూర్లో కవర్ అయిపోతాయి. తర్వాత బ్యాక్ మళ్ళీ దుబాయ్ వస్తాం. దుబాయ్లో 4th day రోజు మనం మిరకిల్ గార్డెన్ అని ఉంటుంది. మిరకిల్ గార్డెన్ ఆల్సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఆల్మోస్ట్ 1 million flowers ని డిఫరెంట్ షేప్స్ లో వాళ్ళు అరేంజ్ చేశారు. అంటే ఇయర్ అంతా ఉంటుందండి? ఇయర్ అంతా ఉండదండి, అదే చెప్పి ఓన్లీ 6 months. అందువల్ల ఏంటంటే ఈ మనకి అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుందండి. ఇలాంటి బాగా ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఏంటంటే దాన్ని మెయింటెనెన్స్ కోసం క్లోజ్ చేస్తారు. మెయింటెనెన్స్ కోసం. అంటే దుబాయ్లో కాస్త ఈ హీట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఈ వింటర్ టైంలో చూస్ చేసుకోవడమే బెటర్ ఏమో కదండి. అవునండి, అందుకనే గ్రూప్స్ అన్ని కూడా మాకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అక్టోబర్, నవంబర్ నుంచి అప్ టు ఫిబ్రవరి, మార్చ్ వరకు ఉంటాయి. మంచి రెస్పాన్స్ ఉంటుందండి. అంటే డిసెంబర్, జాన్ లో వెళ్తే బజార్ కూడా ఏదో ఉంటుంది అండ్ షాపింగ్ ఫెస్టివల్ అంటారు. యాక్చువల్ గా షాపింగ్ ఫెస్టివల్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అంటారు. అది మనకి డిసెంబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది. సో అది ఇప్పుడు ఏం చేశారంటే నెక్స్ట్ మళ్ళీ అగైన్ జూలై, ఆగస్ట్ లో కూడా పెడుతున్నారు. సూపర్. 2 times పెడుతున్నారు అనమాట. సో ఈ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ టైంలో చక్కగా డెకరేట్ చేస్తారు షాప్స్ అన్ని కూడా. అండ్ మనకి మంచి ఆఫర్స్ ఉంటాయి.
చెప్పాను షాపింగ్ ప్యారడైజ్. సో తర్వాత మనము మిరకిల్ గార్డెన్ తర్వాత గ్లోబల్ విలేజ్ అని ఉంటుంది. గ్లోబల్ విలేజ్ని వరల్డ్లో ఉన్న ఆల్ ఫేమస్ కంట్రీస్ ఒక పెవిలియన్స్ ఉంటాయి. ఆ పెవిలియన్స్లో వాళ్ళకి ఏదైతే వాళ్ళు అక్కడ ఫేమస్ ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళు మనకి సేల్ చేస్తారు. చక్కగా మనం షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ కూడా. లాస్ట్ డే రోజు మనకి దుబాయ్ ఫ్రేమ్ అని ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ కూడా దట్ ఈస్ ద లాంగెస్ట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్. చాలా ఫేమస్ కదండి, అక్కడ దాకా వెళ్ళి మనం ఆ ఫ్రేమ్ లో లేకుండా రాలేము. ఎస్, సో లాంగెస్ట్ ఫ్రేమ్ ఏంటంటే మనకి శాటిలైట్ నేను చూస్తే ఒక ఫోటో ఫ్రేమ్ షేప్ లో ఉంటుంది. దానికి కూడా మనం పై వరకు విజిట్ చేస్తాం. ఓకే, సో ఇంత మంచి అట్రాక్షన్స్ అన్ని కూడా కవర్ చేసేస్తున్నారు. అవునండి. మరి ఆఫర్స్ ఏంటి? చాలా తక్కువ అమౌంటే చెప్పారు, అయినా సరే ఏదైనా ఆఫర్ ఉందా? అంటే యాక్చువల్గా అదే అండి, మనకి ఈ ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చింది. మా కస్టమర్స్ అందరికి కూడా ఏంటండి, ఈ డిసెంబర్ 31st లోపు కనుక ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్లో దుబాయ్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ రేటే అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి కూడా. 97,500 ప్లస్ 5% డిస్కౌంట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఇయర్ కూడా మీరు చూసుకుని ప్రతి ఇయర్ కూడా అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి రేట్స్. 5 to 10% గ్యారంటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫ్లైట్స్ తీసుకోండి, లేదంటే హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత ఈవెన్ సమ్ టైమ్స్ వీసా ఫీజు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ అట్రాక్షన్స్ ఫీజు కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వీటన్నిటిని కూడా మేము క్యాప్ పెట్టేసామన్నమాట. ఈ ఇయర్లోనే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ సేమ్ రేట్ ఇస్తున్నాం. సేమ్ రేట్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనము ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ. అంటే ఇక్కడ ఉన్న ఇంకొక డౌట్, ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు అని అంటే 50% 60% అమౌంట్ పే చేయాలా ముందే? లేదండి, అది కూడా మనకి ఫీజిబిలిటీ ఉంది. ఏంటంటే ఓన్లీ 10,000 రూపీస్ కనుక మీరు పే చేస్తే 10,000 ఓన్లీ దట్ ఈస్ అడ్వాన్స్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఏ టూర్కి వెళ్ళాలి, సపోజ్ దుబాయ్ టూర్ వెళ్ళాలి. దుబాయ్ టూర్ ఎప్పుడు మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఉంటుంది. సో మార్చ్లో మీరు జర్నీ చేయాలనుకుంటే ఇప్పుడే కనుక మీరు 10,000 పే చేసి తర్వాత మార్చ్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 1 month or 1.5 months ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని మా గ్రూప్ టూర్లో యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడు 50% పేమెంట్ తీసుకుంటాం. సో ఒక 10,000 పే చేస్తే చాలు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే నెక్స్ట్ ఇయర్ కి ఈ ఇయర్ లో ఏవైతే రేట్స్ ఉన్నాయో అవి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. అవి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ప్లస్ 5% డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఆఫర్ అన్ని కూడా మాకున్న 12 branches లో అన్నిట్లో కూడా చక్కటి మా ఎక్స్పీరియన్స్ సిబ్బంది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ఆఫర్ ఉంది, దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా వెళ్తాం, మనం అక్కడ ఎట్లా స్టే చేస్తాము, ప్లస్ మనకి ఒక టూర్ మేనేజర్ వస్తారు. ఇవన్నీ కూడా చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ వాళ్ళకి కస్టమర్స్ ఏ డౌట్ ఉన్నా ఆఫీస్ అవర్స్లో కంప్లీట్గా మా వాళ్ళు అవైలబిలిటీగా ఉంటారండి. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డిసెంబర్ 31st లోపు మా బ్రాంచ్ విజిట్ చేయండి, లేదంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే, అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి 12 branches ఉన్నాయి. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చాలు, అది దుబాయా, యూరోపా, ఆర్ఎల్స్ వేరే కంట్రీనా, ఏదైనా సరే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనే విషయం ఒక్కటి వాళ్ళకి మీరు చెప్పగలిగితే చాలు. అవునండి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఐటినరీ ఏంటి, ఎన్ని డేస్, ప్యాకేజ్ వివరాలు అండ్ డిస్కౌంట్ అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది అవైలబుల్గా ఉంటారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రూ ద ఫోన్. ఆర్ మీరు ఒక్కసారి 12 branches ఉన్నాయి కాబట్టి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయగలిగితే ఇంకా బెస్ట్, మంచిగా ఉంటుంది. అవును, మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవును, ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ గా తెలుస్తుంది ఫోన్ లో కన్నా కూడా. ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీసా ప్రాసెస్ ఏంటి, ఇంకో ఫీజు ఏంటి, ఎంట్రీ టికెట్లు ఏంటి, ఇవన్నీ కూడా అవసరం లేదు. లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ ఏమైనా మిస్ అవుతామా, ఇలాంటి టెన్షన్స్ కూడా ఏమీ లేవు. ఏం అవసరం లేదు. ఏ చిన్న డౌట్ వచ్చినా సరే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.